ఎప్పుడూ లేంది పొద్దున్నే మా మామ దుకాణాలకు పోయి కోడిగుడ్లు కొంటా అని పోయిండు. మరి ఇంటికే పట్టుకొస్తాడా లేకపోతే అటే తాళాలకు పోతాడా చూద్దాం ఓసారి ఏం చేస్తాడో. గుడ్ల అగ్వ నాటుకోడి పెట్టిన గుడ్లు అగ్వ ఫారం కోడి పెట్టిన పెద్ద పెద్ద గుడ్లు అగ్వ రావాలే అనా గుడ్లు. హవ్వా చూసిన రానులా మా గుడ్ల మొహం మామను విడుగుడ్లేసుకొని కోడిగుడ్లు అమ్ముతుండు. ఈ వార్తలు తెచ్చే పని శాతం అయితే లేదు కానీ ఎండల తిరుక్కుంటా మాత్రం గుడ్లు అమ్ముతుండు. ఈయన గుడ్లతోని గోటిలాడా. బంగారం లాంటి కోడిగుడ్లు ఆఫర్, మంచి ఆఫర్ అమ్మా. రావాలే కాసులుంటే కేసు గుడ్లు మీయే రావాలే. అబ్బా లొట్ట పీసు గుడ్లు దుకాణాలలో దొరకనట్టు ఈయనేందో పెద్ద బిల్డప్ ఇస్తుండు అన్నట్టు పిలుద్దాం ఉండుండ్రి ఓ పారి. ఓ గుడ్ల మొక్కపోడు గుడ్లన్నా. ఎవరమ్మా చెప్పమ్మా, 1 కావాలన్నా 2 కావాలన్నా డజన్ కావాలన్నా అర్ధ డజన్ కావాలన్నా? అగ్గో కొడలా నువ్వా, చెప్పు ఎన్ని గుడ్లు కావాలి? నాకు కావాలనో వద్దు తర్వాత చెప్తా కానీ ఈ గుడ్లు అమ్ముతున్నవేంది నువ్వు? ఎడ పనిలేదా? పని లేక కోడిగుడ్డు మీద ఈకలు వీక్దామని అనుకుంటున్నా. ఇన్నేళ్ళు తానా పని చేస్తున్నావు, పైసలు పెంచేది ఉన్నదా లేదా? ఏం పెంచావు? కోర్టు శాఖరి చేపించుకో, మీదికంచి నీతో తిట్ల పడాలి నేను. ఇక నీ తానే నేను అడ్డిపోతాను పని చేస్తే నేను కార్లు ఎప్పుడు కొనాలి, బండ్లు ఎప్పుడు కొనాలి, లగ్జరీ లైఫ్ అగో గట్లా ఎప్పుడు నడపాలి? నా లైఫ్ ఇంతేనా? ఎంతసేపు నీకు వార్తలు చెప్పుడు, రోడ్డు మీదకి వచ్చాడు, ఇదేనా నా బతుకు? అందుకనే కొత్తగా గుడ్ల వ్యాపారం షురూ చేసినా. ఇక మన లైఫ్ స్టైల్ మొత్తం మారిపోబోతున్నది. అమ్మో ఫ్లోలో మొత్తం నీకు నిజం చెప్పేసిన. అసలే నీ కళ్ళు మంచి కాదు, జిట్టి కళ్ళు. ఆయనతో జిట్టి తిప్పగల, ఎందుకన్నా మంచి రాత్రి గుడ్డు తిప్పేసుకుంటా. ఓ పిచ్చిగిట్లా లేచిందా? గుడ్ల మీద కొలువు చేసిన దానికంటే పైసలు బగ్గొస్తాయా? అయినా గా తింపేసిన గుడ్డు వారేయకుండా మళ్ళీ లోపల ఎందుకు పెట్టుకున్నావు? పిచ్చా నీకు? ఏమన్నా ఆశ ఉట్టెక్క మళ్ళా పారి. అమ్మో గుడ్డు తిప్పి వారైతే మళ్ళా నువ్వు వచ్చి తీసుకుందామనా? నీ లెక్కన నాకు ఆ బుద్ధులు లేవు. 3 బజార్ల అక్కడ దయాలకు పెట్టిన గుడ్లు తీసుకొని తినే బ్యాచ్ నువ్వు. అదంతా అప్పుడు, ఇప్పుడు కాదు. అయినా గుడ్డునే వాళ్ళన్నా వారేస్తారా? పారేరు. బంగారం కంటే చాలా విలువైనది గుడ్డు ఇప్పుడు. అంత విలువైనదైతే ఓ చేంజ్ చేయించుకో, మెడల్ వేసుకో, నడు. ఎవరన్నా వింటే నవ్వుతారు. గుడ్డాట బంగారం అట, బంగారం. ఇదే మన బంగారు బాతు గుడ్డు కథ అనుకుంటున్నావా? అవ్వ గుడ్డు ముఖం మీద టెంక ముఖం దానా, నీకు తెలియదు ఈ గుడ్ల సంగతి. ఇప్పుడు ఈ గుడ్లే హైలైట్ ఉన్నాయి. ఇదంతా సోది ముచ్చటొద్దు. నీకు అసలు గుడ్లు కావాలన్నా వద్దా గది చెప్పు. సర్లే తీసుకురాపో ఓ అర్ధ డజన్. 1/2 డజనా? మరొక 6 లక్షలు ఉన్నాయా? ఏంది 6 లక్షలా? గీ అడ్డమైన కథలు వెడకు. గుడ్డు తీసి నెత్తి మీద కొడతా. నేనేమైనా బంగారు గుడ్డ అడిగినా అనుకుంటున్నావా? కోడిగుడ్డే అడిగినా. నేను చెప్పేది గుడ్డు ధరనే. కాలిపిల్లి టైం పాస్ చేసి నా దిమాగ్ ఖరాబ్ చేయకు. గిరాకీ వచ్చే టైం ఏంది? అబ్బా ఓవర్ యాక్షన్ చేయకు, గుడ్డు పగులుతుంది. పిచ్చా నీకు? బంగారం అంటే గుడ్డును పగులుతుందని అంటావా? ఎంత మాటను. నన్నేమన్నా కానీ నాకు గుడ్డునంట మాత్రం ఊకోను. అయినా నీ ముఖానికి 2 లక్షలేనాడన్నా చూసినావా నువ్వు? ఏంది ఒక్క గుడ్డుకు 2.5 లక్షలా? సరే ఇక మొత్తానికైతే నీకు ఒక ఆఫర్ ఇస్తున్నా. మామూలుగా అయితే గుడ్డు 2 లక్షలు. ఇక నువ్వు ఎంత కాదనుకున్నా నా కోడలు కాబట్టి నీకు 1,00,000 కోటి ఇస్తా, ఓకేనా? ఇప్పుడు ఈ 1,00,000 కోటి గుడ్డు తీసుకో. నీకు ఎప్పుడైనా పైసలు అవసరం ఉండదు అనుకో, బంగారం కావాలనుకున్నావు అనుకో, ఈ గుడ్లను ఇచ్చి బంగారం తీసుకోవచ్చు. ఇక అట్లా కాదు, నాకేమైనా లోనుకు పోతా అనుకున్నావు అనుకో, నీకు ఎన్ని లక్షలు కావాలంటే అన్ని గుడ్లు ఇచ్చి లోనుకు పోవచ్చు. ఇంతకు అవి కోడిగుడ్లేనా? అవును కోడిగుడ్లే, అమ్మతోడు. నువ్వు పుంజుగుడ్లు అనుకున్నావా? కోడిగుడ్లు అయితే మరి అంత ధర ఏంది? అరే ఓ పిచ్చి కోడలా, కోడిగుడ్డును వండుకుంటే తినొచ్చని అందరికీ ఎరికే. కానీ అదే మనం దాచిపెట్టుకొని ఏలం పాటలు ఎత్తే లక్షలు సంపాదించవచ్చని తెలుసా నీకు? వేలమా? కోడిగుడ్లను వేలం వేసుడేంది మామ? గవ్వెవలు వేలం వేసుకుంటారు? అరే ఓ నో ఎడ్డి కోడలా, తెగిపోయిన చెప్పులనే ఏలం పాటలు వేసినప్పుడు కొంటున్నారు. అటువంటిది గుడ్లను పెడితే కొనరా? నీకో ముచ్చట చెప్పనా? ఈ ముచ్చట వెళ్తే నువ్వు నోరేలే పెడతావు. గీడ ఒక అన్నున్నాడు చూడు, గీ అన్ననే ఒక గుడ్డుకు 2,25,000 ఏలం పాటలు పెట్టుకున్నాడు. ఏంది 2 లక్షలా? మరీ గంత స్పెషల్ ఏమున్నది దాంట్లో? స్పెషల్ ఏం లేదు కూడా, మామూలు గుడ్డే. కాకపోతే కాశ్మీర్లో సూపోర్ అనే ఒక పట్టణంలో మసీద్ కడుతున్నారట.
ఆ మసీద్ కట్టనీకి పైసలు కావాలి కదా. ఇక ఆ పైసలు ఏడికెంచి తేవాలని చెప్పి ఆ ఊరోళ్ళు ఆలోచన చేసి ఈరాళాలు సేకరించే పని పెట్టుకున్నారు. అట్లా ఈరాళాలను సేకరిస్తుంటే ఇంటింటికి ఒక్కొక్కరు వాళ్ళకి తోచినట్టు కొంతమంది పప్పులు ఇస్తే, కొంతమంది బియ్యాలు ఇస్తే, కొంతమంది నూనెలు ఇస్తే, ఇట్లా తోచిన విధంగా ఇస్తే ఒక అవ్వ మాత్రం ఈ గుడ్డును తీసుకొచ్చి ఇచ్చిందట. ఈ గుడ్డు అచ్చరాల 2,25,000 పోయిందట. అందుకనే ఒక గుడ్డు వాళ్ళు ఏలం పాటలు ఎత్తేనే 2,25,000 వచ్చినాయంటే నా తాన ఎన్ని గుడ్లు ఉన్నాయి చూడు. ఇంకెన్ని పైసలు కావాలి? ఇంక నేను ఎందుకు కోటిస్తాను కాదు. హబ్బ తెలివి పులిని చూసి నక్క వతలు పెట్టుకున్నదట. అదంటే ఓ మంచి కార్యం కోసం నడిచింది కాబట్టి అంత ధర పలికింది. నీ దగ్గర గుడ్డును ఆమ్లెట్ వేసుకునే తందుకు కూడా ఎవ్వరు కొనరు. నడు, ₹1,00,000 ₹1,00,000. అంటే కూడా నా పని ఉత్తకతేనా? మరి తెచ్చిన గుడ్లు ఏం కావాలి? ఓ పని చేస్తా, మీ అత్తకి చెప్పి కోడిగుడ్డు పులుసు పెట్టమని చెప్తా. ఉల్లిగడ్డలు వేసుకుని మంచిగా. నీ తిండిపోతు ముఖం మనగొట్ట నడ. చూసిన రానుల్లా. అయినా గుడ్డుకు 2,25,000 అంటే మామూలు కాదు కదా. కొందరు కావాలనే వాళ్ళ తాకతును చూయించుకునే తందుకు ఇట్లా కొంటారు. మరి ఆ గుడ్డును కొన్నాయనే ఏం చేస్తాడో చూడాలి. తింటాడో లేకపోతే దాచిపెట్టుకుంటాడో.